మన మధ్య సహోదరులు విష్ణు బాబు గారు, లేబ్ బాబు గారు అంటారు, వారు మన మధ్య ఉన్నారు. వారి ముందుకు వచ్చి కొన్ని ఆదరణ మాటలు చెప్పవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సద్వినియోగం చేసుకుంటారని నేను విజ్ఞాపన చేస్తున్నాను. మనం వచ్చిన కార్యక్రమానికి నిశ్శబ్దం పాటించడం చాలా ముఖ్యం. ప్రియ దేవుని పిల్లలైన మీరు అందరూ ఇక్కడ నాకు తెలిసి 3 రకాల మనుషులు ఉన్నారు. ఎంతమంది అండి? 3 రకాలు. ఒకటి క్రీస్తుని అంగీకరించిన వారు, రెండవ వారు క్రీస్తు గురించి తెలియక క్రీస్తుని అంగీకరించిన వారు, మూడవదిగా క్రీస్తుని తెలిసి కూడా అంగీకరించని వారు. ఐఎమ్ రైట్? ఈ 3 ఉన్నారు ఇక్కడ. ఇంకేమన్నా ఉన్నాయో తెలియదు, కానీ ఈ 3 నా జ్ఞానాన్ని బట్టి నేను చెప్పగలను. సో ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు అంటే, ఆదరణ కూడిక. అమ్మగారు చక్కటి వాక్యం చెప్పారు. పెద్దమ్మ గారు ఉన్నప్పుడు ఇలాంటి సమయంలోనే ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే మళ్ళా చిన్నమ్మ గారు టైంలో నాకు ఒక అవకాశం వచ్చింది. నా పేరు విష్ణు బాబు అండి. ఇదే రోడ్లో నేను అయ్యప్ప భజనలు చేసిన వాడిని. ఇదే రోడ్లో నేను 18 సార్లు అయ్యప్పకి వెళ్ళి వచ్చానండి. ఎన్నిసార్లు అండి? 18 సార్లు. భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ చూశాను. నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను ఈ ఊరే, ఈ పక్కనే రమణయ్యపేట. నా పేరు విష్ణుబాబు. అయ్యగారు మనోహర్ గారు అది పూర్వం నుంచి తెలుసు. నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడున్న జేసస్ వాయిస్ ఆఫ్ జేసస్ చర్చ్ చాలా చిన్న ఇల్లుగా ఉండగా కూడా నేను ఆ చర్చిలోకి వెళ్ళిన వాడిని. వెళ్ళడమైతే వెళ్ళాను, కానీ అందరూ దేవుళ్ళు అనుకున్నాను. చానాళ్ళ తర్వాత తెలిసింది ఈయనే దేవుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఈ మాటలు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అయినా ఆ అమ్మగారి గురించి వచ్చారు కాబట్టి కొన్ని మాటలు వినడానికి మీ హృదయాలను పదిలం చేసుకుని, ఎందుకైతే ఈ స్థలానికి మీరు వచ్చారో ఆ సమయాన్ని, ఆ కార్యక్రమాన్ని, ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనవి చేస్తున్నాను. ఆదరణ అనగా ఓదార్పు. ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఓదార్పు. ఈ ఓదార్పు అనేది మనుషులుగా చాలా సందర్భాల్లో మనం ఓదార్పునివ్వచ్చు. అయినా నీకు అప్పులైపోయా, నేనున్నాను రా, నేను అతి తీర్చేస్తాను. నీ కుమారుడు పెళ్ళి అవ్వట్లేదా, నీ కూతురు పెళ్ళి అవ్వట్లేదా, నేను చేస్తాను. ఇదంతా ఓదార్పు. భౌతికంగా ఈ మనుషులు ఓదార్పునివ్వచ్చు, కానీ మరణం విషయంలో ఏ మనిషికి ఓదార్పుని ఇవ్వలేడు. అయినా దీన్ని ఓదార్పు కూటము అంటారు. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. ఆదరణ కూడిక ఎందుకు అంటున్నారంటే, ఈరోజు నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమం, లేకపోతే అమ్మగారి యొక్క మరణ సందర్భం ఇంకెక్కడ జరగదా? ఈరోజు మనం వచ్చి ఏం చేస్తామంటే, ఓర్చుకోనన్నా పర్వాలేదు అని ఎన్నో ఓదార్పు మాటలు చెప్తాం. అట్ ది సేమ్ టైము ఇది ఎక్కడితో అయ్యేది కాదు. ఇది మన ఇంట్లో ఈ నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగేదే కాదు, ప్రతి ఇంటిలో జరిగేది. కనుక రేపు వచ్చి మీరు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మిమ్మల్ని ఓదారుస్తాడు. అంటే మనుషులు ఓదార్పుతో ఓదార్చేవి భౌతికంగా చాలా ఉంటాయి, కానీ ఈ మరణ విషయం వచ్చేటప్పటికి మనిషి ఓదార్పు పనిచేయదు. ఎవరి ఓదార్పు కావాలి? ఎవరైతే మనల్ని పుట్టించారో, ఎవరైతే ఈ భూమి మీదకి పంపించారో ఆయన మాటల ద్వారా మనిషి ఆదరణ పొందగలడు. కానీ భౌతికమైన ఏ మనిషికి కూడా మరణ విషయంలో ఆదరణ పొందే మాటలు చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ఆయన ఏడుస్తున్నాడు, రేపు మనం ఏడుస్తాం, అందులో డౌట్ ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, మరణం అనగానే అండి మనిషికి పెద్ద ఆలోచన ఏమీ లేదండి. పుట్టినరోజు చేసుకుంటాడు, అలాగే డెత్ డే కూడా చేసుకుంటాడు. పెద్ద విషయం ఏమీ లేదు. కానీ మరణం అనగానే
ఎంత భయం తెలుసా అండి మనిషికి. నేనేమంటానంటే, మీ ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదా, మీ ఇన్సూరెన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది వచ్చి మనం తీసుకెళ్ళిపోద్ది కదా. ఇంక అందులో డౌట్ ఏం లేదు. అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే, మరణం వచ్చిన వెంటనే అయ్యో నాకే ఇది వచ్చేసింది, నా ఇంట్లోనే ఇది వచ్చేసింది అనుకుంటున్నాడు. కానీ మరణము అందరికీ వచ్చునని చక్కటి వాక్యాలు అమ్మగారి ద్వారా మనం విన్నాం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటానంటే, నాకు మరణం రాదండి అనేవాళ్ళు ఎవరు వినకండి ఈ మాట. ఏమండి, నేను చెప్పే మాటలు అసలు నాకు మరణం రాదండి అనేవాళ్ళు ఎవరో వినకండి. మరణం వస్తుందని మాత్రం గుర్తుంటే వాళ్ళు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనిషికి మరణము ధర్మమా అధర్మమా? చెప్పండి. మనిషికి మరణం ధర్మమా అధర్మమా అంటే ఎవరు ఒప్పుకుంటామండి? ఇంట్లో చచ్చిపోయినాడు దేవుడిని ఊరుకుంటామా? పంచాయతీలోకి లాగేస్తాం దేవుడిని. ఏమయ్యా మా ఇంట్లోనే చచ్చిపోవాలా దేవుడు అనేసి. మనిషికి మరణము ధర్మమా అధర్మమా? ఒకవేళ ధర్మమే అనుకుంటే వేరే ఆలోచిద్దాం. అధర్మం అనుకుంటే మనిషికి మరణము రాకపోతే మానవ మనుగడ ఏమిటి? అసలు మరణమే రాలేదనుకోండి, మానవ జీవితం యొక్క మనుగడ ఏంటి చూద్దాం లేఖనపు వెలుగులో. ఎందుకంటే కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు నేను మాట్లాడతాను. అమ్మగారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషికి మరణము ధర్మమా అధర్మమా అని మనం ఆలోచిస్తే ప్రకృతి ఏం చెప్తుందో మనం చూద్దాం. రోమీలికి రాసిన పత్రిక, ఒక సహాయం చేయండి. రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దానికి ముందండి ఒక్క విషయాన్ని నేను చెప్పి ముందుకెళ్తాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై ఏమా బుద్ధిహీనులు తన ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే అండి, ఒక ఊరు వెళ్ళాడట ఒక ఆయన. ఎలాగెళ్ళాడో తెలియదట, ఎందుకు వెళ్ళాడో తెలియదట. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతున్నాడంట. బుద్ధిహీనుడా బుద్ధి ఉన్నవాడా? ఏమండి, వచ్చేటప్పుడు చూసుకోవద్దు ఎలాగెళ్ళాలో. బుద్ధిహీనుడు తన ఊరికి వెళ్ళిపోయి తిరిగి ఎలాగెళ్ళాలో తెలియక అక్కడ ఉండి బుద్ధిహీనతగా ఉన్నాడంట. అలాగే ఒకవేళ ఈ విషయాన్ని మానవ జీవితానికి మనం అన్వయించుకున్నట్లయితే, అంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మనకు తెలియదు కనుక వాడు బుద్ధిహీనుడైతే, ప్రసంగి అనే ఈ ప్రపంచానికే జ్ఞాని అనిపించిన ఒక ప్రసంగి అయినే రాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడంటే, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. అంటే మట్టిలో కలిపేస్తున్నారు అనుకున్నాం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరణము ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుందని చెప్పి ఈ బైబిల్ మరో మాట ఏం చెప్తుంది తెలిసిందండి, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోవును. ఇది సత్యం. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఏమిటి సత్యం అంటే, మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించిన తర్వాత వాడిని మట్టిలో పెట్టక తప్పదు, పెట్టిన తర్వాత ఆ మట్టిలో కలిసిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వాక్యంలో ఏమి రాయించాడంటే, మీరు ఇదివరకు చదివితే ఒకసారి చూడండి. నరులారా తిరిగి రండి అంటే దేవుడు ఇక్కడికి పంపించి మళ్ళా తిరిగి రమ్మన్నాడు కదండి, తిరిగి రమ్మన్నాడు. అందుకనే మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, మరలా తిరిగి ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు పోవునట. ఇది అందరికీ తెలుసండి. ఇది క్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, చనిపోయాడండి, ఆత్మ వెళ్ళిపోయిందండి. ఇది అందరికీ చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. సూర్యుడు ఉదయించును,
సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అట, ఆయన మరలా అస్తమిస్తున్నాడు అట. ఇది ఎల్కేజీ కుర్రాడు కూడా తెలుసండి. సూర్యుడు వస్తాడు ఉదయాన్నే, సాయంత్రానికి వెళ్ళిపోతాడని. ప్రపంచ జ్ఞానానికి మించిన సొలొమోను గారి చేత అనంత జ్ఞాని అని దేవుడు ఎందుకు రాయించాడు ఈ విషయాన్ని? ఈరోజు మానవుడు, మనిషి మరణం అనగానే పెద్ద మరణం కింద చూస్తున్నాడండి. మర్మం కింద. మరణము మర్మమా ధర్మమా? ప్రతి మనిషికి మరణం ఒక మర్మం కింద ఉంటుంది. ఏంటో అర్థం కాదు. ఎంత మాన్యువల్ ఇచ్చేసినా మన గురించి 1000 పేజీల పైనే మాన్యువల్ ఇచ్చేసిన చిన్నదానికి మాన్యువల్ కొనుక్కుంటారు, 10 సార్లు చదువుతాం మనం. కానీ ఈ మరణం అనగానే మనిషి గజ్జ 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 గజ్జలు ఆడిపోతున్నాడు. ప్రియులారా, మాన్యువల్ ఉందిగా. ఈ మాన్యువల్ చూసారు ఎప్పుడైనా? అందుకే ఎంత అద్భుతమైన మాట. ఎల్కేజీ వాడు తెలియదండి సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడని. ప్రపంచ జ్ఞానికి అనంత జ్ఞాని అని దేవుడు ఇచ్చి ఎందుకు రాయించాడు? మనిషి మరణాన్ని మర్మం అనుకుంటున్నాడు, కానీ బైబిల్ అంటుంది ధర్మమట. ఈరోజు మనం మాట్లాడుకునే విషయానికి వస్తే మరణము మర్మమా ధర్మమా అంటే చెప్తుంది ఇక్కడ ప్రకృతిలో. చదవండి ఒకసారి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తర్వాత తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడుచున్నాడట. ప్రకృతిలో ఉన్న విజువల్ మనకు కనిపిస్తున్న ఒక అద్భుతమైన విషయాన్ని చూపించి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయే ఒక విట్నెస్ చూపిస్తున్నాడు దేవుడు. సూర్యుడు ఉదయిస్తాడట, కానీ మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడట. రెండోది చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, అట్లు మరలా మరలా తిరుగుతూ తన సంచార మార్గమున. సృష్టిలో కనిపించే ఒక అద్భుతమైన విజువల్ మనకు చూపించాడు, ఒక జ్యోతిని. రెండవది కనిపించని ఒక సృష్టి ధర్మాన్ని చూపిస్తున్నాడు. ఏమిటని? ఇగో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలి. మరణము మర్మము కాదు, ధర్మము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అల్లాడిపోతున్నాం కదండి మరణం అనగానే. అది ధర్మం. చిన్న విషయం చెప్తాను. అసలు మరణమే లేదనుకోండి, మనిషి ఏం చేస్తాడు తెలుసా? కొన్నాళ్ళ తర్వాత జబ్బులన్నీ వచ్చేసిన తర్వాత ఒక కత్తోడు కొనుక్కుంటాడు. ఎందుకు తెలుసా? నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడన్నా నాకు దొరికితే చంపేద్దామని తిరుగుతాడండి. ఐఎమ్ రైట్? ఇప్పటికే షుగర్ రాగానే ఎందుకు ఎట్టో దేవుడా నాకు ఇది నన్ను చంపేయచ్చు కదా, రోజుకో 10 మంది వింటాను నేను. ఒకవేళ మనిషి వదిలేస్తాడు అనుకోండి, ఏమైపోద్దండి? మరణము మర్మము కాదు ప్రియులారా, మరణము మనిషికి ధర్మము. మూడో పాయింట్ చూడండి ఏం చేశాడో. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుంచి పారి వచ్చినో అక్కడికే అవి ఎప్పుడును, మరణము ఎప్పుడు నీ కూడా ఉంటది. తిరిగి వెళ్ళిపోవాలి కనుక నీ చుట్టూ ఉంటది అయిపోయేలాగా. మరణము మనిషికి ధర్మమే, అది మర్మము కాదు. 4వది కూడా చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగినట్లు ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. ఎందుకు నిండుట లేదో ఎప్పటికీ ఎవరికి తెలియలేదండి. సొలొమోను గారు ఈ పదాన్ని నదుల గురించి ఒక విషయాన్ని రాసింది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాశాడండి ఆయన. కానీ ఈ నదులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో, ఎలా కుదురుతుందో, ఏం కుదురుతుందని 18వ సంవత్సరంలో 4 సైంటిస్టులు కలిపి కనుక్కున్నారండి. కానీ అంతకు ముందే ఆయన రాశాడు. దానికే సైక్లింగ్, వాటర్ సైక్లింగ్ అని పేరు పెట్టాడు, హైడ్రోలిక్ సిస్టమ్ అని పేరు పెట్టాడు. చిన్న మాట అడుగుతారు, మీ పిల్లాడిని స్కూల్కి పంపించారు చక్కగా డ్రెస్ వేసి. ఈ మధ్య కార్పొరేట్ స్కూల్ కదా, ఎన్ని రంగులు ఉంటాయండి అందులో, ఎంత బాగుంటుందండి. వెళ్ళాడు, ఒక 4 రోజులు వెళ్ళాడు. 5వ రోజు అక్కడ ఉన్న రంగులను చూసి ఆ పిల్లాడు
నేను రాను అంటున్నాడు అనమాట. అందరూ వచ్చేసారు, రాలేదు. తల్లిదండ్రులకు చాలా అడవుడు పడిపోయారు. వెళ్ళాడు, తండ్రి దడదల్లా ఆడిపోతున్నాడు, ఏంటి వెళ్ళింది నా కొడుకు రాలేదని. నేను స్కూల్కి పంపించాను కదా రాలేదని తల్లిదండ్రులు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళారు. చక్కగా అక్కడ కూర్చుని అంటున్నాడు, నేను రాను, ఎందుకంటే ఇక్కడ బోల్డ్ రంగులు ఉన్నాయి, ఇక్కడే బాగుంది నాకు. అప్పుడు తల్లి ధర్మం అంటుంది, నో, నువ్వు వచ్చి తీరాలి, ఎందుకంటే నేను ఎక్కడి నుంచి పంపించానో అక్కడికి నువ్వు రాకపోతే తల్లి ధర్మం ఒప్పుకోదు. అలాగే ప్రియులారా, మరణము మనిషికి ధర్మము. ఒక ఊరు వెళ్ళాలంటే బండి వేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఒక రాష్ట్రం వెళ్ళాలంటే ఆ ట్రైన్ అన్న ఎక్కాలి, ఏదన్నా ఎక్కాలి. ఒక దేశం వెళ్ళాలంటే విమానం ఎక్కాలి, లేకపోతే షిప్ ఎక్కాలి. కానీ ఒక 2 లోకాలు మన గురించి ఎదురు చూస్తున్నాయి ప్రియులారా. ఆ 2 లోకాలకు వెళ్ళాలంటే నువ్వు మరణించి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరణము ధర్మమా, మర్మమా, అధర్మమా అంటే మరణము ప్రతి మనిషికి ధర్మము ప్రియులారా. నువ్వు పంపించిన కుర్రాడు రాకపోతే నువ్వు కష్టపడలేదా? నీ తల్లి ధర్మం తండ్రి ధర్మం రావాలని అనుకోవట్లేదా? అనంత జ్ఞాని అని దేవుడు నేను ఈ లోకాన్ని పంపించిన ఆయన పరిశుద్ధంగా రా అంటే రావడానికి సిద్ధంగా లేవా? వెళ్ళి తీరాలి ప్రియులారా. అలాంటి ఈ ఆదరణ నేను కొంచెం ఒక అడుగు ఎదురుకేసి కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాను, క్షమించాలి. మరణము మనిషికి ధర్మము. ఎవరు అల్లాడిపోనక్కర్లేదు. మనం మందులు వేసుకున్నా మందులు వేసుకోకపోయినా ఏం చేసినా ఒక టైం వస్తుంది, వెళ్ళి తీరాలి. మరణం రాకపోతే అంతకంటే నరకం మరొకటి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్యాన్ని, నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు వినికి. ఓ మానవుడా, మరణం ముగింపు కాదు సుమా, మరణం తర్వాత మరో బ్రతుకుంది, మరువవద్దు. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీతి ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుంది, విడుదల పొందలేరు సుంది. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుంది, విడుదల పొందలేరు సుంది. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. ఏ బుద్ధి చేసినా మట్టి బొమ్మవు నీ బొమ్మ, నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివే. ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా. ఏ బుడ్డు చేసినా మట్టి బొమ్మవు నీ బొమ్మ, నీ తల్లి ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముక
ఈరోజు మనిషి ఎందుకు అర్ధాయుషిగా మారిపోతున్నాడు? సో ఇక్కడ తమ ఆజ్ఞను హేతువుగా చేసుకుందట. అంటే అపవాది ఎలాంటిదండి? మరణం యొక్క బలము కలది అన్నాడు పేతురు గారు. మరణం యొక్క బలము కలదంటే చంపేస్తుందా? ఎస్. కానీ మరణం యెహోవా వశము కదా. మరి అపవాది ఎలా చంపేస్తుంది అంటే చట్టాన్ని అతిక్రమించేటట్టు నిన్ను చేస్తుంది. చట్టాన్ని అతిక్రమించేటట్టు ధర్మశాస్త్రాన్నో లేదా బైబిల్లో వాక్యాన్ని అతిక్రమించేటట్టు చేయడం దానికి పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే మనం దేవుడు